ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో స్పైరల్ మోడల్ చెప్తున్నాను. సో ఈ స్పైరల్ మోడల్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, మనం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయటానికి మనం ఈ స్పైరల్ మోడల్ని యూజ్ చేసుకుంటాం. సో ఈ స్పైరల్ మోడల్ని ఎందుకు యూజ్ చేసి సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అంటే మనకు చాలా రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటంటే, ఫస్ట్ మనం ఒక లార్జ్ ప్రాజెక్ట్ని కనుక డెవలప్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఈ స్పైరల్ మోడల్ని యూజ్ చేసుకొని డెవలప్ చేయొచ్చు. అలానే కాస్ట్ అనేది హైగా ఉంది, అలానే రిస్క్స్ కూడా, అంటే ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల చాలా రిస్క్లు మనం ఫేస్ చేయాలి అన్నప్పుడు ఈ స్పైరల్ మోడల్ని యూజ్ చేసుకొని మనం ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తాం, అదే డెవలప్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ రిక్వైర్మెంట్స్ అనేవి చాలా కష్టంగా ఉన్నాయి అనుకోండి, కస్టమర్ చెప్పే రిక్వైర్మెంట్స్ చాలా ఈజీ కాదు, చాలా కష్టంగా ఉంటే అప్పుడు ఈ స్పైరల్ మోడల్ని యూజ్ చేసుకొని మనం డెవలప్ చేస్తాం అన్నమాట ప్రాజెక్ట్ని. ఓకేనా? సో ఇలా కొన్ని రీజన్స్ వల్ల మనం ఈ స్పైరల్ మోడల్ని యూజ్ చేసుకొని ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాం. ఓకే, సో ఈ స్పైరల్ మోడల్ అనేది కాంబినేషన్ ఆఫ్ వాటర్ ఫాల్ మోడల్ అండ్ ప్రోటోటైప్ మోడల్. ఓకే, ఇది ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ వాటర్ ఫాల్ మోడల్ అండ్ ప్రోటోటైప్ మోడల్. ఈ రెండు మోడల్స్ ఈ కాంబినేషనే ఈ స్పైరల్ మోడల్ అన్నమాట. ఓకేనా? సో ఈ స్పైరల్ మోడల్లో మొత్తం మనకి 5 phases ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం మనకి 5 phases ఉన్నాయి. సో ఆ 5 phases ఏంటి అంటే, ఫస్ట్ వన్ కమ్యూనికేషన్ ఫేజ్, సెకండ్ ప్లానింగ్, థర్డ్ వన్ కస్టమర్ ఎవాల్యూషన్, ఫోర్త్ ఇంప్లిమెంటేషన్, ఫిఫ్త్ మెయింటెనెన్స్. ఓకే, సో ఇలా మనకి 5 phases ఉంటాయి. సో ఈ 5 phases మనం డయాగ్రామ్లో చూపిస్తాను. ఓకేనా? సో ఈ స్పైరల్ మోడల్లో మనకి నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి ప్రెజెంట్ అవుతాయి. నేను మీకు లాస్ట్లో చెప్పాను, ఇటరేషన్స్ అంటే ఏంటి, ఒక టాస్క్నే మరలా చేయటమే. మనం సో మెనీ టైమ్స్ ఒక టాస్క్ని మనం పర్ఫామ్ చేస్తే దాన్నే మనం ఇటరేషన్స్ అంటారు. ఓకేనా? సేమ్ టాస్క్ని సో మెనీ టైమ్స్ పర్ఫామ్ చేయాలి, అప్పుడు దాన్ని మనం ఇటరేషన్స్ అంటారు. సో ఈ స్పైరల్ మోడల్లో కూడా మనకి ఒకే టాస్క్ని మనం సో మెనీ టైమ్స్ని పర్ఫామ్ చేస్తాము అని అర్థం అనమాట. ఓకేనా? ఇటరేషన్స్ ప్రెజెంట్ అని ఉంటే. ఓకే, అండ్ ఇక్కడ మనం ఈ స్పైరల్ మోడల్లో డిజైన్ దగ్గర నుంచి ఈ ఇటరేషన్ని మనం ప్రాసెస్ని మొదలు పెడతాం. అలానే ఎండ్ అనేది కస్టమర్ రివ్యూ. ఎప్పటి వరకు ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తామంటే, కస్టమర్ అనేవాడు సాటిస్ఫై అయ్యేంత వరకు మనం ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాం అన్నమాట. ఓకేనా? సో చూడండి, ఇదే ఫ్రెండ్స్ స్పైరల్ మోడల్. సో ఇదే డయాగ్రాము, స్పైరల్ మోడల్ కాబట్టి స్పైరల్ లాగా ఇచ్చాడు. ఓకేనా? మొత్తం మనకి 5 phases ఉన్నాయి కదా, అవేంటది, ఫస్ట్ వన్ కమ్యూనికేషన్ ఫేజ్, సెకండ్ వన్ ప్లానింగ్, థర్డ్ వన్ కస్టమర్ ఎవాల్యూషన్ కదా. సో ఈ కస్టమర్ ఎవాల్యూషన్ దేనికి వస్తాడు, డిజైన్ చేసేటప్పుడు కదా, సో అందుకనే ఇక్కడ డిజైన్ ఫేజ్ అని ఇచ్చాను. అండ్ ఫోర్త్ వన్ ఏంటి, కన్స్ట్రక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంప్లిమెంటేషన్, రైట్? అండ్ ఫిఫ్త్ వన్ డిప్లాయ్మెంట్. ఓకే, సో డిప్లాయ్మెంట్. సో ఇలా మొత్తం మనకి 5 phases ఉంటాయి ఫ్రెండ్స్. సో చూడండి, ఈ 5 phases ఇవే. సో మీకు కనిపిస్తుంది కదా. ఓకేనా? సో మనం ఈ 5 phasesలో మనం ఏమేం చేస్తామంటే, చూడండి, ఫస్ట్ వన్ ఏంటి, కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ ఫేజ్లో మనం ఏం చేస్తాం, వీ గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది కస్టమర్, ప్రిపేర్ ది డాక్యుమెంట్, రైట్? సో మనం కమ్యూనికేషన్ ఫేజ్లో అదే కదా మనం చేసేది. ఎప్పుడు కూడా మనం కస్టమర్ దగ్గర నుంచి తనకి కావాల్సిన టాస్క్కి, అంటే తనకు కావాల్సిన ప్రాజెక్ట్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్నిటిని మనం గ్యాదర్ చేస్తాం. గ్యాదర్ చేసిన తర్వాత తను ఏమేమి ఇచ్చాడో, తను ఏమేమి చెప్పాడో వాటన్నిటిని మనం ఒక డాక్యుమెంటేషన్ లాగా ప్రిపేర్ చేస్తాం కదా. సో అదే ఈ కమ్యూనికేషన్ ఫేజ్లో అదే మనం చేసేది. అండ్ సెకండ్ ఏంటి, ప్లానింగ్. సో సెకండ్ ఫేజ్ ఏంటి, ప్లానింగే కదా. సో ఈ ప్లానింగ్ ఫేజ్లో మనం ఏం చేస్తామంటే, ప్రాజెక్ట్ని ప్లాన్ చేయాలి. సో ఇక్కడ ఈ స్పైరల్ మోడల్లో మనం 3 regions, అంటే మనకి ఈ ప్లానింగ్ ఫేజ్లో మొత్తం మనకి మళ్ళీ 3 regions ఉంటాయి అన్నమాట. ఆ 3 regions ఏంటంటే, ఫస్ట్ వన్ సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్, సెకండ్ రిస్క్ అనాలిసిస్, అండ్ థర్డ్ ప్రాజెక్ట్ షెడ్యూల్. ఓకే.
ప్లానింగ్ ఫేజ్లో మొత్తం మనకి 3 రీజియన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి, సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్. సో ఈ సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్ అంటే ఏంటంటే మనం సాఫ్ట్వేర్ని మనం ప్రిపేర్ చేసే ప్రాజెక్ట్ని మనం ఎస్టిమేట్ చేయాలి. మనకి ఎంత కాస్ట్ పడుతుంది, ఎంత టైం పడుతుంది, ఎంత ఎఫెక్ట్ అంటే పీపుల్స్, ఎంతమంది స్టాఫ్ కావాలి మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి. సో ఇలాంటివన్నిటిని మనం ఎస్టిమేట్ చేయాలన్నమాట. సో మనం ఎస్టిమేట్ చేయడానికి మనకి చాలా ఎస్టిమేషన్ ప్రాసెస్ ఉన్నాయి కదా, అదే కోకోమో మోడల్ అని, ఎంపారికల్ ఎస్టిమేషన్ మోడల్ అని, అటువంటి మోడల్స్ని యూజ్ చేసుకొని మనం సాఫ్ట్వేర్ని ఎస్టిమేట్ చేస్తాం. ఓకేనా? సో ఇది బేస్డ్ ఆన్ ఓల్డ్ ప్రాజెక్ట్స్ మీద బేస్ చేసుకొని మనం సాఫ్ట్వేర్ని ఎస్టిమేట్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ మనకి ఓల్డ్ ఎప్పుడైనా చేస్తుంటే దానికి సంబంధించిన మ్యాటర్ అంటే అప్పుడు ఎంత టైం పట్టిందో, ఎంత కాస్ట్ పట్టిందో మనకు తెలిస్తే ఒక ఐడియా ఉంటుంది కదా. సో అందుకని మనం ఓల్డ్ ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకొని ఈ కాస్ట్, ఎఫెక్ట్, టైంని మనం ఎస్టిమేట్ చేస్తాం అనమాట. సో ఇది సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్. అండ్ సెకండ్ ఏంటి, రిస్క్ అనాలిసిస్ అంటే ఏంటంటే మనకి ముందుగానే రిస్క్ని మనం ఎస్టిమేట్ చేయాలన్నమాట. అంటే మనం ఒక ప్రాసెస్ని చేస్తున్నప్పుడు ఈ ప్రాసెస్ని చేయడం వల్ల మనం ఈ రిస్క్ని మనం ఫేస్ చేయాలి అని ముందుగానే ఎస్టిమేట్ చేసి ఈ రిస్క్ కనుక వస్తే దానికి సొల్యూషన్ ఏంటి, మనం ఎలా సాల్వ్ చేస్తాం అనేది కూడా ముందుగానే ఎస్టిమేట్ చేసి అట్టు పెట్టుకోవాలి. సో అదే ఈ రిస్క్ అనాలిసిస్ అనమాట. ఇది కూడా మనం ఓల్డ్ ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకొని రిస్క్ని మనం ఎస్టిమేట్ చేస్తాం. ఎందుకంటే మనం ఓల్డ్ ప్రాజెక్ట్లో ఎప్పుడైనా రిస్క్లు మనం ఫేస్ చేసి ఉన్నాం అనుకోండి, ఆ రిస్క్ మళ్ళీ రాకుండా మనం ఇప్పుడు ప్రాజెక్ట్ చేసేటప్పుడు ముందు జాగ్రత్త పడాలి కదా. అందుకని ఓల్డ్ ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకొని రిస్క్ని కూడా మనం ఎస్టిమేట్ చేసేస్తాం అనమాట. ఓకే, అదే ఈ సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ ఏంటి, ప్రాజెక్ట్ షెడ్యూల్ అనేది మనం ఇచ్చిన అంటే క్లయింట్ చెప్పిన టైం లోపల మనం కంప్లీట్ చేయాలి ప్రాజెక్ట్ని. అందుకనే మనం క్లయింట్ టైం చెప్తాడు కదా, ఆ టైంలో మనం ఎలా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి అనేది ఒక షెడ్యూల్ని మనం పెట్టుకుంటాం. ఇంతమంది పీపుల్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్క్ ఇది అయిపోవాలి అని ఒక షెడ్యూల్ని మనం ప్లాన్ చేసుకున్నప్పుడే మనకి ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. అదే ఈ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్. ఓకే, సో దీంతో మనకి సెకండ్ ప్లానింగ్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థర్డ్ ఫేజ్ ఏంటి, కస్టమర్ ఎవాల్యూషన్ అంటే ఏంటంటే మనం ప్లానింగ్ చేసేసాం, రిస్క్లన్నీ ఎస్టిమేట్ చేసేసాం కదా, ఇంకా మనం ప్రాజెక్ట్ని మొదలు పెడతాం ప్రిపేర్ చేయడానికి. ప్రాసెస్ని మొదలు పెట్టేసిన తర్వాత ఒక డమ్మీ ప్రాజెక్ట్ని మనం ప్రిపేర్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఆ ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్ని మనం కస్టమర్కి చూపించిన తర్వాత ఆ కస్టమర్ కనుక ఆ ప్రాజెక్ట్ని ఓకే తనకి నచ్చింది, ఈ ప్రాసెస్ ఇలా ఉంటుందా, ఈ ప్రాజెక్ట్ ఇలా చేస్తారా అని ఒక ఐడియా తెచ్చుకుంటాడు. ఓకే, తనకి ఆ ఐడియా నచ్చింది అనుకోండి, ఓకే కంటిన్యూ చేయండి, ప్రాజెక్ట్ మొత్తాన్ని పూర్తి చేయండి అని కస్టమర్ మనకి సాఫ్ట్వేర్ డెవలపర్కి చెప్తాడు. ఓకే, తనకి నచ్చలేదు అనుకోండి ప్రాసెస్, ఆ ప్రాజెక్ట్ ఏదన్నా కొన్ని చేంజెస్ చేయాలి అని అనుకుంటే అప్పుడు ఆ చేంజెస్ అంటే రిక్వైర్మెంట్స్ని చేంజ్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఏం చేస్తారంటే మళ్ళీ తను చేంజ్ చేసిన రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మళ్ళీ డమ్మీ ప్రాజెక్ట్ని ప్రిపేర్ చేస్తారు. డమ్మీ ప్రాజెక్ట్ని ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ కస్టమర్కి చూపిస్తారు. చూపిస్తే కస్టమర్ కనుక ఓకే చెప్తే నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు పూర్తిగా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి కస్టమర్కి ఇచ్చేస్తారు. లేదు తనకు మళ్ళీ నచ్చలేదు అనుకోండి, మళ్ళీ రిక్వైర్మెంట్స్ని చేంజ్ చేసి మళ్ళీ ఇస్తే మళ్ళీ ప్రాజెక్ట్ని మళ్ళీ డమ్మీ ప్రాజెక్ట్గా ప్రిపేర్ చేస్తారు ఈ సాఫ్ట్వేర్ డెవలపర్స్. ఇలా జరుగుతుంది. ఎప్పుడైతే కస్టమరు తనకి నచ్చింది, ఓకే ప్రాజెక్ట్ ఇలా చేసేయండి అని ఎప్పుడైతే చెప్తాడో అప్పటి వరకు ప్రాజెక్ట్ని డమ్మీ ప్రాజెక్ట్స్ ప్రిపేర్ చేస్తూనే ఉంటారన్నమాట. ఎప్పుడైతే నచ్చిద్దో తర్వాత స్టెప్ ఇంప్లిమెంటేషన్. సో ఇంప్లిమెంటేషన్ ఫేజ్కి వెళ్ళి, ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, నథింగ్ బట్ కోడింగ్. సో కోడింగ్ని ప్రిపేర్ చేసేసి అంటే ప్రాజెక్ట్ మొత్తాన్ని కోడింగ్ ప్రిపేర్ చేసేసి అలానే టెస్ట్ చేసేసి దాంట్లో ఏమైనా ఎర్రర్స్ వచ్చాయేమో చూసి ఎర్రర్స్ అన్నిటినీ రెక్టిఫై చేసేసిన తర్వాత ఇంకా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది అని చెప్తారు. ఇది 4th ఫేజ్లో.
సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డెలివరీ ఇవ్వాలి కదా, కంప్లీట్ అయిపోయింది, హోల్ ప్రాజెక్ట్ అయిపోయిందని. ఈ 5th ఫేజ్కి వచ్చేసరికి కస్టమర్కి ఓకేనండి మీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇదిగోండి మీ ప్రాజెక్ట్ అని చెప్పి డెలివరీ ఇచ్చేస్తాం. డెలివరీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మనం మెయింటైన్ చేసేలాగా ఉంటాం అనమాట. ఇది ఈ స్పైరల్ మోడల్ ఫ్రెండ్స్. ఓకే, మీకు అర్థమైందా ఈ స్పైరల్ మోడల్? అండ్ దీంట్లో మీకు అడ్వాంటేజెస్ అలానే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో అవి చూడండి. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్ అనేవాడు సాటిస్ఫై అవుతాడు, రైట్? సో తనకి నచ్చినట్టుగా ప్రాజెక్ట్ని డిజైన్ చేసుకుంటున్నాడు కదా, అంటే సాటిస్ఫై అయినట్టే కదా. సో అది. అండ్ సెకండ్ ఏంటి, మనం ఎస్టిమేట్ చేస్తున్నాం కాస్ట్, టైము, ఎఫెక్ట్ని. ఏ మోడల్లోనూ మనం ఎస్టిమేట్ చేయం, ఈ మోడల్లో ప్రత్యేకంగా మనం చేస్తాం కదా, అందుకని మనకి ఇది ఒక అడ్వాంటేజ్. ముందుగానే మనకి కాస్ట్, టైము, ఎఫెక్ట్ని ఎస్టిమేట్ చేసేయడం వల్ల. ఓకే, అలానే ఏదైనా రిస్క్ వచ్చినా కానీ ముందుగానే మనం ఎస్టిమేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి రిస్క్స్ కూడా సో ఈజీగా మనం రిస్క్ను కూడా ఐడెంటిఫై చేసేసాం కాబట్టి ప్రాజెక్ట్లో ఎటువంటి రిస్క్ వచ్చినా కానీ ప్రాబ్లం ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ మనం షార్ట్ పీరియడ్లోనే డెవలప్ చేసేస్తాం. ఎందుకు? కాస్ట్, రిస్క్ ఏమన్నా వస్తే మనం ఫేస్ చేస్తాం, అలానే టైము, కాస్ట్, ఎఫెక్ట్ అన్నిటినీ ప్లాన్ చేసుకున్నాం. సో త్వరగా పూర్తి చేయటానికి, మనం డెవలప్మెంట్ త్వరగా చేయటానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇదొక అడ్వాంటేజ్ అనమాట. ఓకే, అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్, షార్ట్ ప్రాజెక్ట్లో మనం ఈ మోడల్ని యూజ్ చేసుకొని డిజైన్ చేయం. ఓకే, లాంగ్ ప్రాజెక్ట్ని మాత్రమే డిజైన్ చేస్తాం. అండ్ సెకండ్ ఏంటి, రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి, హైలీ ఎక్స్పెన్సివ్ రిస్క్లే ఉంటాయి ఈ సాఫ్ట్వేర్, ఈ స్పైరల్ మోడల్లో చేసే ప్రాజెక్ట్స్ అన్నీ. సో అవన్నిటికీ మనం సిద్ధపడాలి. సో అది. అండ్ థర్డ్ ఏంటి, కాస్ట్ ఈజ్ హై, టూ హై. ఈ అన్ని మోడల్స్లో మనం కంపేర్ చేస్తే ఈ స్పైరల్ మోడల్కి కాస్ట్ అనేది హై అన్నమాట. ఓకే, అండ్ టైం కూడా ఎక్కువే తీసుకుంటుంది. ఇవి డిసడ్వాంటేజెస్ ఫ్రెండ్స్.